జీవితంలో అత్యంత శక్తివంతమైనది నీ ఆలోచన మాత్రమే. అది నీ జీవితంలో జరిగే ఎటువంటి పరిస్థితినైనా మార్చగలదు. ఇంకొకరి గురించి నీవు ఎన్నడూ అతి జాగ్రత్త తీసుకోకు. తరువాత వారు నీ నుండి తప్పించుకోవాలని చూస్తే నీవు తట్టుకోలేవు. నీవు మాత్రమే నిర్వర్తించాల్సిన బాధ్యత విషయంలో నిర్లక్ష్యంగా ఉండకు. అందుకు ఎవరి సహాయం అవసరం ఉండదని గమనించు. నమ్మకం అనేది ప్రమాదకరమైన ఆట. ఎప్పుడు గెలుస్తామో ఎప్పుడు ఓడిపోతామో ఎవరూ చెప్పలేరు. గుర్తుంచుకోండి, కోపంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో రోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్ళేవారు ఇక ఎప్పటికీ తిరిగి రారు. ప్రేమిస్తే ఒకరినే ప్రేమించాలి, వాళ్ళు చనిపోయిన వరకు. అంతేకాని వేరే ఒకరితో ఫోన్ మాట్లాడడం, మరొకరితో చాటింగ్ చేయడం ఎందుకలాగా? మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా, వాళ్ళని గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు మోసం చేస్తే రేపు మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి మనసు అందమైనదే. ఎవరైనా నీకు నమ్మకద్రోహం చేస్తే అది నీ తప్పు కాదు, అది వారి సహజ గుణమని నీవు నమ్ము. జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారి చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి. నీకేమి కావాలో అది నీలోనే ఉంది. ఇతరులు వచ్చి నీ దీపాన్ని వెలిగిస్తారని ఆశించకు. నీ దీపాన్ని నీవే వెలిగించుకో.